ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున పురుషోత్తమ క్షేత్ర మహత్యము. ఆ బ్రాహ్మణుడు తిరిగి వచ్చిన తర్వాత సాయంకాలమున దేవతలు స్వామిని అర్చించు సమయమున గొప్ప తీవ్రతతో గాలి వీచెను. బంగారు ఇసుక అంతటా కమ్మివేసెను. దానిచే దేవతలు చూడలేకపోయిరి. అప్పుడు వారు కనులు మూసుకుని ఒక్క ముహూర్త కాలము స్వామిపై మనసు నిలిపి ధ్యానించిరి. తరువాత కళ్ళు తెరిచి చూడగా వారు ఇసుక తిన్నెలను మాత్రమే చూడగలిగిరి. స్వామి కానీ రోహిణ కుండము కానీ కనిపించక వారు చింతాక్రాంతులైరి. దుఃఖించుచు వారు ఆహాకారములు చేసిరి. ఇది ఏమి దురదృష్టమంతయు ఒక్కమారే వచ్చిపడినది. కన్నులు ఆనందము నింపు స్వామి ఒక్క క్షణంలో మాయమయ్యేనే. ఓ పురుషోత్తమ, మేమేమి అపరాధం చేసితిమి? ఒక్కమారుగా నీ సేవలకు అందరును వదిలి అంతర్ధానమైతివే. నీవు మా కొరకే ఈ రూపమును ధరించితివి. అనాథులకు మమ్ము ఈ అడవిలో వదిలి ఏల ఉపేక్షించుచుంటివి. ఓ కమలేక్షణ, నీ శరీరమున భాగములకు మమ్ము వదిలివేసితివి. ఈ విపరీతమేమి? దేవతలందరూ నీ అంశలను ధరించి ఉండుట చేతనే యజ్ఞములను చేయువారు మమ్ము కొలుచుచున్నారు. ఓ యజ్ఞపురుష, నీకు ప్రీతి కలిగించుటకై నీవు ఇమ్మని ఆదేశించిన ఫలములను ఇచ్చుచు నీ అహంకారము యొక్క రూపములై నీ అనుగ్రహము వలన జీవించు వారము. నీవు ఉపేక్షించినచో దిక్కులేని మేము ఎచ్చటకు పోయేదము? నిన్ను చూడనిచో ఓ మాధవ, దేవలోకముల యందు నివసించుట ఎందుకు? నీవు లేనిచో అధన్యులమై ఈ అడవులలో తిరుగాడుచు కళంక రహితమగు అమృతమూర్తితో సూర్యునిలో కాంతి విరజిమ్ము నీ ముఖము చూడనిచో మేము దేవలోకమునకు తిరిగి వెళ్ళము. ఇచ్చటనే వ్రతములు స్వీకరించి తపస్సు చేయుచు వనములలో నివసించు వారి వలె జడలు నారచీరలు ధరించి నీవు దర్శనము ఇచ్చు వరకు నివసించెదము. సహజముగా కృపా సముద్రుడవగు ఓ స్వామి, దీనులము అనాథులము దీన హృదయలము నిన్నే శరణు వేడిన వారము అగు మమ్ము కాపాడవలయను. నిన్ను చూడని దుఃఖము అను సముద్రమున మునిగిన మమ్ము నీ శుభదృష్టి అను నావచే ఉద్ధరింపుము అని దేవతలందరూ విలపించుచుండగా ఆ అశరీరవాణి వారి ముందట సాక్షాత్కరించెను. ఓ దేవతలారా, ఈ విషయమునందు మీరు ప్రయత్నము చేయుట వ్యర్థము. నేటి నుండి స్వామి దర్శనము లభింపదు. కానీ ఈ ప్రదేశమునకు నమస్కరించినను స్వామిని చూచిన ఫలము లభించును. మీరు బ్రహ్మ వద్దకు వెళ్ళి దీనికి కారణమును తెలుసుకొనగలరు అని చెప్పాను. అది విని దేవతలందరూ బ్రహ్మ వద్దకు వచ్చిరి. యముని అనుగ్రహించుట దారుమూర్తిగా ఉద్భవించబోవుట మున్నగునవి విని ఆనందించిన మనస్సులు కలవారై వారు స్వర్గమునకు వెళ్ళిరి. అప్పుడు ఆ విద్యాపతి రథారూఢుడై ఇట్లు అనుకొనెను, నే వచ్చిన పని పూర్తి అయినది. నీలమాధవుని చూచితిని కనుక ఈ క్షేత్రమును చుట్టి వచ్చేదను. ఇప్పటి వరకు చూడనిది పరమ పుణ్యమును కలిగించున్నది. సంకీర్తనము చేతనే కల్మషములను పోగొట్టున్నది. క్షేత్రములలో ఉత్తమమైనది అగు శ్రీ పురుషోత్తమ క్షేత్రమునకు ప్రదక్షిణము చేసి తిరిగి వెళ్ళెదను. సమస్త పాపములను పోగొట్టు ఈ అరణ్యములకు ప్రదక్షిణము చేసినచో 100 సార్లు భూమిని చుట్టి వచ్చిన ఫలము లభించునని నీలాద్రిచే అలంకరింపబడిన పురుషోత్తమ క్షేత్రమును గూర్చి సముద్ర తీరమున నాకు మిత్రుడు వివరించెను అని ఈ విధముగా ఆలోచించి ఆ బ్రాహ్మణోత్తముడు పలు రకముల చెట్లతో కూడిన ఆ క్షేత్రమునకు ప్రదక్షిణము చేసెను. ఆ వనము పలు రకముల పక్షులచే నిండినదై ఝూంకారము చేయుచున్న తుమ్మెదల గుంపులు కలదై సూర్యుని కిరణములు చొరరానిదై చిక్కని నీడలతో కూడియుండెను. అన్ని ఋతువులలో పూయు పూలతో లతలు పొదలు మున్నగు వాటితో కూడినదై పెక్కు జలాశయములను ఆశ్రయించి ఉన్న కొంగల గుంపులచే కూడియుండెను. తామరలు, నల్ల కలువలు, తెల్ల తామరలు, వికసించిన కలువలు కలిగిన
కలిగి ఎచ్చటను లతలు లేని సరస్సులు కనిపించుట లేదు. వేగముగా ఆ క్షేత్రమునకు ప్రదక్షిణము చేసి ఆ బ్రాహ్మణుడు నిరాహారుడై స్వామిని ధ్యానించుచు సాయంకాల సమయమునకు అవంతికి చేరెను. అతడు వచ్చుట చూచి దూరమునందు ఉండగానే దూతలు రాజుకు అతడి రాకను తెలియజేసిరి. అది విని ఇంద్రద్యుమ్నుడు మిక్కిలి సంతోషించెను. అతడు తిరిగి రావలేనని విద్వాంసులతో బ్రాహ్మణులతో అతడు స్వామిని పూజించుచుండెను. అంతలో విద్యాపతి బెత్తములు ధరించిన ప్రావేశికులతో దౌవారికులు ముందురాగా వారు దారి చూపుచుండగా పౌరులందరూ కుతూహలముతో చూచుచుండగా నగరమున ప్రవేశించెను. నీలమాధవుని నుండి అనుగ్రహింపబడిన నిర్మాల్యమాలను చేతియందు ఉంచుకొని త్వరగా రాజు ఎదుటకు వచ్చెను. అతడిని చూచి రాజు తన ఆసనము నుండి లేచి, ఓ జగదీశ, అనుగ్రహింపుము అని అతడి సమీపమునకు వచ్చెను. జన్మ ఎత్తినందుకు నేటికి నా జన్మ ధన్యమైనది. నిర్మాల్యమాలను ధరించిన సాక్షాత్ మాధవుని చూచుచున్నాను. స్వామి శిరస్సు నుండి వచ్చిన ఈ మాల కల్పవృక్షపు గంధమును కూడా తక్కువ చేయు సుగంధము కలదై, తుమ్మెదల గుంపులకు చూపు పోగొట్టుచున్నదై, గాలిచే ప్రసరింపబడుచున్న సుగంధముచే సకల పాపములను పోగొట్టునది. ఎవరి యొక్క పాదపద్మముల నుండి జారిపడిన పుప్పొడిని తాకుటచే బ్రహ్మాదులు పరమ సంపదలను పొందుచుండిరో అట్టి విష్ణువు యొక్క శరీరముపై శోభిల్లుచున్న మైపూతలతో కలిసిన పువ్వుల కల ఈ మాలకు నమస్కరించుచున్నాను. తనతో పాటు విష్ణువు యొక్క వక్షస్థలముపై నివసించు లక్ష్మీదేవిని, విష్ణువు యొక్క ఒడిలో నివసించుచున్న దానిని అను గర్వము కలదానిని, తన పువ్వుల అవి స్వరములతో ఈ మాల వెక్కిరించుచున్నది. విష్ణువు యొక్క సమస్త అవయవములపై అలల్లాడిన ఈ మాల ఏ స్థానమునందు ఉండుట చేత ఇట్టి ఉజ్వలమగు మహిమను పొందినదో కదా. నీలాద్రి శిఖరముపై నివసించువాడా, పాపములను పోగొట్టువాడా, నమస్కరించిన వారి దుఃఖమును నాశనము చేయువాడా, శ్రీమాన్ శరణు కోరిన నన్ను కాపాడుము అని ఆ రాజు కన్నీటిచే అడ్డగింపబడిన మాటలచే పలికి పులకించిన శరీరముతో భూమిపై వాలి నమస్కరించెను. సమస్త పాపములు పోయినటువంటి ఆ విద్యాపతి దివ్య దేహముతో రాజు ఎదుట స్వామిని ధ్యానించుచు నిలిచెను. తన తేజస్సుచే అన్ని లోకముల పాపములను నశింపచేయునట్టి నీలాద్రివాసుడు నిన్ను అనుగ్రహించును కాక. స్వామి ఆజ్ఞ నీకు ఈ మాల రూపములో అందజేయబడినది. సాక్షాత్గా ముక్తిని ప్రసాదించు క్షేత్రరాజమును చూచుటకు అనుజ్ఞ ఇవ్వబడినది అని పలుకుచు ఆ విద్యాపతి మాలను రాజు మెడలో వేసెను. రాజు లేచి తన హృదయముపై వ్రేలాడుచున్న మాలను చూచి శ్రీకాంతుడు తన హృదయములో నివాసమున్నట్లు భావించెను. 2 చేతులు శిరస్సుపై జోడించి కనులు మూసుకొని ఆనంద బాష్పములతో తడిసిన ముఖం కలవాడే స్వామిని ఇంద్రద్యుమ్నుడు ఇట్లు స్తుతించెను. సమస్త జగత్తుకు సృష్టి స్థితి లయ కారకుడవగు స్వామి నీకు జయము. లీలచే విశ్వమంతయు శరీరముగా కలవాడా, శరీరంపై ఉన్న రోమములన్నీ బ్రహ్మాండములను మోయిచున్నవాడా, అందరిలో ఉండువాడా, ప్రణమిల్లిన వారి దుఃఖమును హరించువాడా, బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు మొదలైన వారి కిరీట కాంతులచే ప్రకాశించుచున్న పాద పద్మములు కలవాడా, దీనులకు అనాథులకు ఎల్లప్పుడూ శరణు ఇచ్చువాడా, ఏ కారణము లేక దయను సముద్రము వలె కలిగినవాడా, పరాత్పర నిన్నే శరణు కోరిన దీనుడనై అనాది కాలము నుండి భ్రమలో మునిగిన నన్ను ఓ జగన్నాథ భక్తులపై అంతులేని వాత్సల్యము కలవాడా రక్షింపుము అని స్తుతించుచు రాజు తన ఆసనముపై కూర్చుండెను. పిమ్మట గృహస్థులతో బ్రహ్మచారులతో యతులతో వైకానసులతో కూడి అష్టాదశ విద్యలలో కుశలులైన యాజకులతో మునులతో ముసలివారితో సేవకులతో మంత్రులతో కలిసి విద్యాపతిని బహుమాన పురస్సరముగా పూజించి తన ఎదుటనున్న ఆసనముపై కూర్చొండజేసి కుశలములు అడిగెను.
పురుషోత్తమ క్షేత్రము యొక్క నీలమణి రూపమును ధరించిన విష్ణువు యొక్క మహిమను స్వరూపమును గూర్చి వినయముతో ఆనందముతో అడిగెను. రాజు విద్యాపతిని తన అనుభవమును చెప్పమని కోరగా అతడు బోయవారి పల్లెలో ప్రవేశించుట నుండి సముద్ర స్నానము వరకు ఆ క్షేత్రము యొక్క వృత్తాంతమును వివరముగా చెప్పి, నీలాద్రిని అధిరోహించుట, నీలమాధవుని చూచుట, రౌహీన కుండమునందు స్నానము చేయుట, వటవృక్షము యొక్క మహిమ, నృసింహుడు మొదలైన 8 మంది ఈశ్వరులు 8 శక్తులను గూర్చి తెలిపెను. రథమునందు సంచరించుచు క్షేత్రము యొక్క పొడుగు వెడల్పులు అంతయు యథాక్రమముగా మొత్తము వివరించెను. అది అంతయు విని విచిత్రమైనది, సాటిలేనిది, పూర్వము తైర్తీకుడు వివరించినది ఆ క్షేత్ర మహత్యమును తలుచుకొని ఆనందించి విద్యాపతితో తిరిగి ఇట్లనెను. ఇంద్రద్యుమ్నుడు ఇట్లు పలికెను. ఓ ద్విజోత్తమ, నీవు చెప్పినదంతయు పూర్వము విని ఉంటిని. ఇప్పుడు చేరుటకు మిక్కిలి కష్టమగు ఆ క్షేత్రమును వర్ణింపుము. ఇంద్రనీలమణితో చేసిన రూపము కల స్వామిని వర్ణింపుము అనెను. విద్యాపతి ఇట్లు పలికెను. అట్లే నీకు స్వామి యొక్క దివ్యమూర్తిని గూర్చి వివరించెదను. ఇంద్రనీలమణితో చేసిన ఆ రూపము మిక్కిలి పురాతనమైనది, చర్మచక్షువులతో చూచినంతనే ముక్తిని ప్రసాదించున్నది. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు స్వామిని అర్చించి ప్రతిదినము దివ్య పుష్పములతో చేసిన ఈ మాలను సమర్పించుచుందురు. ఓ రాజా, ఈ మాల వాడిపోదు, సౌగంధ్యమును కోల్పోదు. ఎన్ని దినములైనను ఈ మాల ఇట్లే ఉండును. స్వామికి అర్పించిన దివ్యమగు ఉపాహారములను ప్రసాదముగా స్వీకరించుట వలన అన్ని పాపములను నశించి మానవాతీతమైన తేజస్సుతో ప్రకాశించుచున్న నన్ను చూచుట, లేదా ఒక్కమారు స్వామి ప్రసాదమును భుజించినను ఆకలి, దప్పిక, నీరసము బాధింపవు. అదృష్టము సంప్రాప్తించును. భుక్తి, ముక్తి రెండూ ఒక్కమారే కలుగును. ముసలితనము, రోగము, శోకము మున్నగు వాటిచే కలుగు దుఃఖము నశించును. ఎచ్చట సాక్షాత్ జగన్నాథుడు ప్రసన్నవదనుడై విభువై విరసిన అరవింద పత్రముల వంటి కన్నులు కలవాడై ఆశ్రయించిన వారికి ముక్తినిచ్చును. అచ్చట దుఃఖము లేదు. ఇంద్రద్యుమ్నుడు ఇట్లు పలికెను. ఓ ద్విజోత్తమ, చిన్ననాటి నుండి ఎప్పుడునూ నీవు ఆ క్షేత్రమునకు వెళ్ళినవాడవు కావు. నీకు ఆ క్షేత్రము యొక్క దివ్య వృత్తాంతము ఎట్లు తెలియను? విద్యాపతి పలికెను. సాయంకాల సమయమున నేను అచ్చట భగవంతుని సమీపమున ఉంటిని. ఆ సమయమున దివ్యమగు సువాసన గల చల్లని గాలి వీచెను. ఆకాశమున వరుసలలో రండి, ముందుకు రండి అను శబ్దము వినిపించుచుండెను. దేవతలు ఆ పర్వతముపై పుష్పవృష్టి కురిపించుచుండిరి. ఓ రాజా, వైకుంఠము అచ్చటకు సంప్రాప్తించినట్లు ఉండెను. వీణల యొక్క, వేణువుల యొక్క, మృదంగముల యొక్క చెరపుల నాదములు వినిపించుచుండెను. దివ్యగానముతో కలిసి అది అపూర్వముగా భాషించుచుండెను. స్వామికి ప్రీతిని కలిగించుటకై మానవులు ఎన్నడూ చూడని వేల ఉపచారములను దేవతలు సమర్పించిరి. స్వామిని విధి విధానముగా అర్చించి చేతులు మాత్రమే కనబడుచుండగా ధ్వనములతో స్తుతించి మధుసూదనుని సంతోషింపచేసిరి. దేవతలు స్వర్గమునకు వెళ్ళిన పిదప నా మిత్రుడు బోయవాడు అగు విశ్వావసువు స్వామికి నైవేద్యముగా సమర్పించిన దివ్య భోజ్యములను, ఈ మాలను నాకు ఇచ్చెను. అమూల్యమైనది, వాడిపోనిది, సంపదను, రాజ్యమును, సుఖమును ఇచ్చున్నది, పేదరికమును, పాపమును పోగొట్టునది, తగినది అగు ఈ మాలను నేను పొంది తిని ఉత్తమమగు పురుషోత్తమ క్షేత్రమును గూర్చి చెప్పెదను వినుడు. స్వామి రూపము అపురూపమైన శిల్ప నైపుణ్యముతో మనోహరముగా ఉండును. భూమిపై పుట్టిన మానవులు ఎవరునూ దానిని వర్ణింపలేరు. నీ భాగ్యము వలన, పురుష ప్రయత్నము వలన నేను చూచిన దానిని చెప్పుచున్నాను. నీలాద్రి నాభిగా చుట్టూరా అరణ్యముతో కూడియుండును. 5 క్రోసుల పొడుగు వెడల్పులు కలది. తీర్థరాజము యొక్క తీరమున బంగారు ఇసుకతో కూడి ఉన్నది.
ఆ కొండ యొక్క అగ్రభాగమున కల్పముల నుండి నిలిచియున్న ఒక గొప్ప వటవృక్షము కలదు. క్రోసు పొడుగు ఉండును. ఆ వృక్షము పువ్వులు పండ్లు లేనిదై చిగురులతో ప్రకాశించుచుండును. సూర్యుడు ప్రకాశించుచుండగా దాని నీడను దాటుట శక్యము కాదు. దానికి ఎడమవైపున రోహిణము అను కుండము కలదు. నీటి నుండి పైకి వచ్చిన ఇంద్రనీలమణి రోహిణ కుండముచే అలంకృతమైనది. 4 దిక్కుల స్ఫటికముతో చేయబడిన వేదికలతో చుట్టబడి ఉన్నది. పాపములను హరించు నీటిచే నిండి మనోహరముగా ఉండును. దానికి తూర్పున ఉన్న వేదికలతో చుట్టబడి ఉన్నది. పాపములను హరించు నీటిచే నిండి మనోహరముగా ఉండును. దానికి తూర్పున ఉన్న వేదిక మధ్య భాగమున మర్రి చెట్టు నీడలో చల్లగా ఉండు ప్రదేశమున ఇంద్రనీలమణితో చేసిన రూపము గల స్వామి చక్రము గద ధరించి 81 అంగుళముల పొడుగు కలిగి బంగారు పద్మమునందు నిలచియుండును. అష్టమి చంద్రుని కళతో ప్రకాశించుచు పాలభాగము కలిగి విచ్ఛిన్న నల్ల కలువుల శోభను తక్కువ చేయు విశాలమైన కన్నులు కలిగియుండును. ముఖము అను అమృత సూర్యుని నుండి ప్రసరించు కాంతి తాపత్రయముల నుండి ముక్తి కలిగించును. నాసాపుటము యొక్క జంట ఆవ పువ్వుల వలె ప్రకాశించుచుండును. శరీరము రాయితో చేసినది అయినప్పటికీ చిరునవ్వు జాలువారు క్రింది పెదవి కలది. నవ్వుచే పొంగిన చెక్కిళ్ళు గల అందమగు చుబుకము కలది. అనన్యపూర్వకముగా ఏర్పడిన పెదవి చివరలు కలిగి నవ్వుచున్న క్రింది పెదవులు చెక్కిళ్ళు చుబుకము శుభకరమగు పెదవి చివరలు కలిగి ఉండును. విశ్వకర్మ మొదలగు శిల్పులకు ఉదాహరణముగా నిలిచినది. మరికాలు కర్ణ భూషణముల చేత అలంకరింపబడిన కర్ణ యుగములు కలిగి ఉండును. గురువు శుక్రుడు మధ్య పూర్ణ చంద్రుని వలె ప్రకాశించుచుండును. హారములచే నిండిన కంఠము కలవాడు. చూచువారికి దక్షిణపు సుడిగల శంఖము యొక్క ముత్యపు చెప్పల యొక్క భ్రాంతిని కలిగించు దృఢమైన విశాలమైన మూపుల మధ్య వ్యాపించిన మోకాళ్లను అంటుచున్న పొడగైన 4 భుజములు కలవాడు. శుభ్రమై ఎటువంటి కల్మషములు లేని హారములచే అలంకరింపబడిన వక్షస్థలము కలిగి 14 లోకములలో దివ్యమగు కౌస్తుభమును ధరించుయుండును. లోతైన నాభి సరస్సును ప్రవేశించిన రోమావళి కలిగి త్రివళి మధ్య భాగమున హారం కలిగి ఉండును. మంచి రత్నములతో చేసిన మొలత్రాడుతో చిరుమువ్వలతో కూడిన ముత్యముల మాలతో స్వామి పిరుదలు ఉన్నది. జగల్లావణ్యమునకు స్థానములై ఉండును. పిరుదుల నంటుచున్న ముత్యముల దండలతో పచ్చని పట్టు వస్త్రములతో పిక్కలు అను స్తంభములపై ప్రేలాడుచున్న మంగళ తోరణములకు ఆశ్రయమై అలంకరింపబడిన పాదములు కలిగియుండును. హారములు కంకణములు కేయూరములు ముకుటము మొదలైన వాటిచే అలంకరింపబడి జ్ఞానము అహంకారము ఐశ్వర్యము శబ్ద బ్రహ్మము అను 4ంటిని సూచించు చక్రము పద్మము గద శంఖములను ధరించుచు అన్ని దిక్కులకు కనిపించున్నట్లు స్వామి నీలాద్రిపై ఉండును. ఎవరికి భక్తితో నమస్కరించినచో దేహబంధముల నుండి ముక్తి లభించును. అట్టి లక్ష్మీదేవి స్వామికి ఎడమవైపున పద్మమును చేత ధరించి నిలిచియుండును. పల్లకీని మీటుచు స్వామి ముఖముపై చూపు నిలిపినదై సమస్త లావణ్యమునకు స్థానమైన అన్ని అలంకారములలో అలంకరింపబడి ఉండును. కొండపై వేంచేసిన ప్రపంచమునకు తల్లిదండ్రులకు వారిద్దరిని చూచితిని. మౌనముగా నవ్వుచున్న కన్నులతో చూచువారిని అనుగ్రహించుచుందురు. దీనులను అనుగ్రహించుటచే వారిద్దరూ సజీవులుగా నా ముందు ఉన్నట్లు తలిచిరి. ఆదిశేషుని పడగల వరుస గొడుగువలే ఉండును. సుదర్శన చక్రము రూపము ధరించి ఎదుట నిలిచి ఉండును. గరుడు చేతులు జోడించి నిలిచి ఉండెను. ఈ విధముగా అద్భుతమగు రూపము గల సాక్షాత్ లక్ష్మీనాథుని చూచి నా మనస్సు త్రాళ్లతో కట్టినట్లు ఆ వైపునకే లాగుబడుచుండెను. అనేక వేల జన్మలలో చేసిన పుణ్యకర్మలన్నీ ఒక్కమారే ఫలించి స్వామిని చూడగలిగి తిని.
తీర్థస్నానము చే కాని, తపస్సు చే కాని, దానము చే కాని, దేవయజ్ఞముల చే కాని, వ్రతములను ఆచరించుట చే కాని మానవునికి అటువంటి స్వామిని చూడ శక్యము కాదు. మబ్బులు లేని ఆకాశము వలె నీలవర్ణము కలిగిన పురుషోత్తమ క్షేత్రమునందున్న విష్ణుమూర్తిని ఎవరు ధ్యానింతురో వారికి అన్ని బాధలు నశింపగా ఎచ్చట శోకమునకు తావులేదో అట్టి వైకుంఠమున ప్రవేశింతురు. 18 విద్యల చేత అర్జింపబడిన నానావిధమగు కర్మఫలము ఏది కలదో అది అంతయు ఒకటి చేసినచో ఎంత ఫలితము కలుగునో, విష్ణువును ఒక్కసారి చూచినచో దానికి 100 రెట్లు ఫలితము కలుగును. ఇంతకంటే చెప్పవలసినది ఏమీ లేదు. మానవులు తమ బుద్ధితో ఏ కోరికలనైతే తీర్చుకొనగలరో దానికంటే ఎక్కువ ఫలితమును పురుషోత్తమ క్షేత్రము యొక్క మహిమ వలన నీలాద్రిపై నివసించు స్వామికి మ్రొక్కిన పొందుదురు. అతడే ఇచ్చువాడు, యజ్ఞములచే ఆరాధింపబడువాడు, సత్యమును పలుకువాడు, ధర్మశీలము కలవాడు, అన్ని గుణములు కలిగినవాడు, అందరూ జీవుల కంటే శ్రేష్ఠుడు అగువాడు నీలాద్రినాథుడు. జగన్నాథుడగు స్వామి యొక్క మహత్యమును గూర్చి నేను స్వామి సేవకుల నుండి తెలుసుకొంటిని. ఈ కథ పరంపరగా సృష్ట్యాది నుండి వచ్చుచున్నది. దానిని విని నేను అచ్చటకు వెళ్ళి తిని, నీ ఆజ్ఞపై నేను అచ్చటకు వెళ్ళి పురుషోత్తమ క్షేత్రమును చూచి తిరిగి వచ్చి అంతయు నీకు చెప్పి తిని, నీవు నీ ఇష్టానుసారము చేయము అనెను. ఇంద్రద్యుమ్నుడు ఇట్లు పలికెను, నీవు చెప్పిన ఆప్త వాక్యముల వలన పాపమును పోగొట్టు స్వామి రూపమును గూర్చి విని స్వామి నిర్మాల్యమును తాకటచే ధన్యుడనైతిని. ఎన్నో జన్మల నుండి చేసిన పాపములన్నీ నశించినవి. స్వామిని చూచుటకు నాకు ఇప్పుడు అధికారము కలిగినది. రాజ్యము సుసమృద్ధముగా చేసి నేను స్వామి వద్దకు వెళ్ళెదను. అచ్చట నివసించుచు పురమును దుర్గములను నిర్మించెదను. స్వామికి ప్రీతి కలిగించుటకై అశ్వమేధము చేయుదును. ప్రతిదినము స్వామికి 100లాది ఉపచారములను చేయుదును. వ్రతములను, ఉపవాసములను, నియమములను పాటించుచు స్వామిని సంతోషింపచేయుదును. నీ వాక్యామృతమును విని దప్పిగొన్న నాకు స్నానము చేసినట్లయినది అని పలుకుచు దీనులపై జాలి చూపువాడు సర్వవ్యాపి భగవంతుడు అగు స్వామిని ఈ విధముగా భక్తితో ప్రస్తుతించెను. అదే సమయమున లోకములను చూచు కుతూహలముతో నారదుడు అచ్చటకు వచ్చెను. ఆ వచ్చుచున్న విష్ణు భక్తులలో ఆగ్రేసరుడు బ్రహ్మమానస పుత్రుడు ఋషి అగు నారదుని చూచి రాజు తాను కోరినది సిద్ధించును అని తలిచెను. వెంటనే లేచి పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, ఆసనములను సమర్పించి నమస్కరించి చేతులు జోడించి, నేటికి నేను చేసిన యజ్ఞము, దానము, అధ్యయనము, తపస్సు సఫలమైనవి. బ్రహ్మ 2వ రూపమా అనున్నట్లు ఓ ముని సత్తమా, నీవు నా ఇంటికి విచ్చేసితివి. ధన్యుడనైనప్పటికీ నీకు ప్రీతిని కలిగించుటకై ఏమి చేయగలను? మీరు ఏ ప్రయోజనమును కోరి నా భవనమును పవిత్రము చేసితిరి అని అడిగెను. జైమిని ఇట్లు పలికెను అని రాజు పలకగా అతడి భక్తిని వినయమును మెచ్చుకొని చిరునవ్వుతో బ్రహ్మపుత్రుడగు నారదుడు ఇట్లు అనెను. నృపోత్తముడవగు ఓ ఇంద్రద్యుమ్న, స్వచ్ఛములగు నీ గుణములచే దేవతలు, సిద్ధులు, మునులు, బ్రహ్మ సంప్రీతులైరి. నీ ప్రతిష్ఠ వేరుగా గణింపదగినది. నీకు గల ఒక్కొక్క గుణము బ్రహ్మలోకమును నివసించుటకు అర్హత కలిగినది. బదరికాశ్రమమునందు నరుని చూచుటకు దిగివచ్చు అతడిని గూర్చి ధ్యానించుచుండగా నీ ప్రయత్నమును గూర్చి తెలుసుకొంటిని. ఓ రాజా, నీవు చేయుచున్న పని చక్కగా ఉన్నది. నీవు ఇటువంటి బుద్ధి కలుగుట 1000 జన్మలలో అభ్యాసము చేయుట వలననే నీలాద్రిపై నివసించు జగన్నాథునిపై భక్తి కలుగుట సంభవించును. మహాప్రాజ్ఞుడగు నా తండ్రియు ఆ జగన్నాథుని సేవించియే ఈ సృష్టిని సృజించెను. పైతామహాపదమును పొందెను. ఆ వంశమును పుట్టిన నీకు ఇటువంటి భక్తి కలుగుట తగినట్లున్నది. చతుర్విధ పురుషార్థములను ప్రసాదించు విష్ణుభక్తి కొద్దిపాటి ప్రయత్నముతో సిద్ధించున్నది కాదు. అవిద్య అనాది కాలము నుండి దృఢమగు పంచక్లేశములచే అభివృద్ధిని పొందుచుండును.
అటువంటి ఆ అవిద్యను నశింపచేయుటకు విష్ణుభక్తి ఒక్కటే శక్తి కలిగినది. సంసారమును అరణ్యమునందు ప్రతి పదము దుఃఖములను సంకటముల చేత చిక్కనై ఉండును. అచ్చట దారి తెలియక తిరుగు మానవులకు విష్ణుభక్తియే సుఖమును ప్రసాదించున్నది. ఏ ఆధారము లేక రెండు వైపులా గాలి వీచునట్టి దాటుటకు వీలు లేనట్టి భవసాగరమునందు మునిగిన వారికి విష్ణుభక్తియే నావ. విష్ణుభక్తి అను తల్లిని ఆశ్రయించి సత్పురుషులు ఆనందము పొందుచు ఎప్పుడునూ విచారమును పొందరు. విష్ణుభక్తి అను అమృతమును త్రాగి సంతృప్తులై మోక్షమును పొందుటకు అర్హత పొందిన వారికి బ్రహ్మపదము కూడా తక్కువయే అగును. పుట్టిన వారికి కలుగు 3 విధములైన విష్ణుభక్తి అను దావాగ్నిలో శలభము వలె మాడిపోవును. ప్రయాగ గంగ మొదలగు తీర్థములను సేవించుట చేత గాని, తపస్సు చేయుట చేత గాని, అశ్వమేధము చేయుటచే గాని, గొప్ప దానములు ఇచ్చుటచే గాని, వ్రత ఉపవాస నియమములను వేలాదిగా చేసినప్పటికీ బ్రహ్మర్షియగు నారదుడు విష్ణుభక్తి యొక్క మహత్యమును వివరింపగా విని ఇంద్రద్యుమ్నుడు విష్ణుభక్తి యొక్క స్వరూపమును తెలుసుకొనగోరెను. నారదునికి మరలా వివిధ సత్కారములు చేసిరి. ఓ మహాముని, విష్ణుభక్తి యొక్క మహిమను చక్కగా వివరించిరి. దాని యొక్క స్వరూపమును తెలుసుకొనవలేనని నాకు చాలా కాలము నుండి జిజ్ఞాస కలదు. వైష్ణవులలో ఉత్తముడవగు ఓ ముని పుంగవ, విష్ణుభక్తి యొక్క లక్షణమును వర్ణింపుము. ఈ భూమిపై దీనిని గూర్చి చెప్పగలవారు వేరొకరు లేరు అనెను. నారదుడు ఇట్లు చెప్పెను. ఓ రాజా, భక్తి యొక్క లక్షణముల గూర్చి ప్రశ్నించుట చక్కగా ఉన్నది. భక్తికి స్థానమగు ఉత్తముడవగు నీకు యథార్థమును వివరించెదను. దీనిని గూర్చి అపాత్రునికి కల్మషములయందు చిక్కి గురుడివాడైన వానికి చెప్పకూడదు. అనఘుడవగు ఓ రాజా, నేను చెప్పునది సావధానముగా వినుము. సనాతనియగు విష్ణుభక్తి సామాన్యముగా కానీ విశేషముగా కానీ మిక్కిలి సుఖమును అందించుటకు, దుఃఖముల యొక్క పరంపరను విచ్ఛేదము చేయుటకు శక్తి కలిగినది. ఈ విష్ణుభక్తి ఒక్కటియే కారణము అని విశ్వసించుటయే భక్తి అనబడును. గుణభేదము చేత అది 3 విధములు, 4వది నిర్గుణము అనబడును. కామ క్రోధముల చేత ఆవేశింపబడి ఇతరులను చూడనటువంటిది, అభిచారములను ప్రయోగించుటకు ఉపయోగించునది ఆగు భక్తి తామసి అనబడును. గొప్ప కీర్తిని సంపాదించుటకు, ఇతరులపై పోటీ కొరకు, పరలోకములను పొందుట కొరకు ఉపయోగించునది రాజస భక్తి అగును. అముష్మికమును స్థిరమైనదిగా గుర్తించి వినస్వరమగు భావములను వదిలి, ఆశ్రమ ధర్మములను వర్ణధర్మములను వదిలిపెట్టక ఆత్మజ్ఞానము కొరకు ఉపయోగించున్నది సాత్విక భక్తి. ఈ విశ్వము జగన్నాథుడగు స్వామియే మరి ఒక కారణము కాదు. నేను కూడా స్వామి కంటే వేరు కాదు, స్వామియు నాకంటే వేరు కాదు అని భావించి బాహ్యమగు ఉపాధి ఏదియూ లేకుండా ప్రేమ యొక్క ఉత్కర్షచే భావింపవలెను. ఇట్టి భక్తి మిక్కిలి కష్టము. ముక్తిని ఇచ్చు దీనికి అద్వైత భక్తి అని పేరు. సాత్విక భక్తి వలన బ్రహ్మలోకము, రాజసీ భక్తి వలన ఇంద్రలోకము లభించును. తామస భక్తి వలన భోగములను అనుభవించి పితృలోకమునకు చేరుదురు, తిరిగి భూమిపై జన్మించుచుందురు. తామసీ భక్తి క్రమముగా రాజసీ భక్తిని, అది సాత్వికీ భక్తిని కలిగించును. సాత్వికీ భక్తి అద్వైత భక్తిని, సుఖమును కలిగించును. కనుక ఒక దానిని ఆశ్రయించి క్రమముగా ముక్తిని పొందవచ్చును. విష్ణు భక్తి లేని వారికి శ్రౌత కర్మలు కానీ, స్మార్త కర్మలు కానీ, ప్రాయశ్చిత్తాది కర్మలు కానీ, యాత్రల కొరకు కష్టపడుట కానీ, ఉత్తమ కుటుంబమును జన్మించుట కానీ, అలంకారములు కానీ అన్నియు లౌకికమగు భూషణములు మాత్రమే. శరీరమును కష్టపెట్టుకొనుట వలన వారికి కలుగు ఫలము వేశ్య వ్యభిచారము చేసినట్లే. కులము చేత ఆచారము చేత విహీనుడైనప్పటికీ దృఢమగు భక్తి కలిగి ఇంద్రియములను జయించినవాడు, అన్ని లోకములలో ప్రశంసింపదగినవాడు, 18 విద్యలను నేర్చినవాడు, మంచి కులమున పుట్టినను ధార్మికుడై
అయినను భక్తి లేనిచో ప్రశంసింపదగిన వాడు కాదు. కొద్దిపాటి భాగ్యం కలిగిన వానికి విష్ణుభక్తి కలుగదు. ప్రయత్నముచే విష్ణుభక్తి పొందిన వాడు ధన్యుడగును. దేని చేత జగన్నాథుని తెలుసుకొనగలడో దానికి విద్య అని పేరు. ఏ కర్మచే స్వామి తుష్టుడగునో అది ఆ అశుభములను నాశనము చేయునది. ఈ రెండూ కలిగిన వాడు దృఢ వ్రతుడు, విష్ణుభక్తుడు అనబడును. ఎవరి యొక్క పాదధూళి వలన చరాచరమయమగు విశ్వమంతయు పావనమగును, తన ఇష్టానుసారము సృష్టి స్థితి లయలను కల్పించును. అట్టి స్వామి యందు భక్తి కలిగినచో భూమి స్వర్గము మొదలగు సంపదలను పొందవలేనను నీచమగు కోరికలు కలుగును. స్వామికి భక్తునికి భేదము లేదు. స్వామి భక్తుల లక్షణమును చెప్పెదను. వారు ప్రశాంత చిత్తులు, సౌమ్యులు, కామములను ఇంద్రియములను జయించిన వారు, మనోవాక్యాయములచే ఇతరులకు ద్రోహము తలపెట్టని వారు, దయచే అర్థమగు మనస్సు కలవారు, ఎల్లప్పుడూ దొంగతనము హింసల పట్ల విముఖులు, ఇతరుల గుణముల యందు వారు చేయు పనుల యందు పక్షపాతమును చూపి ఆనందించువారు, సదాచార సంపన్నులు, దానశీలురు, ఇతరుల సంతోషమును తమ సంతోషముగా భావించువారు, మచ్చరము లేని వారే అందరిలో స్వామిని చూడగలవారు, ఎల్లప్పుడూ దీనులపై జాలి చూపువారు, మరలా ఇతరులకు సాయము చేయగోరువారు, రాజులను సేవించుటయందు తమ కుమారులపై వలె వాత్సల్యము చూపువారు, బాహ్యములగు విషయములను నల్లత్రాచువలే భావించువారు, ఇంద్రియ విషయముల యందు అవివేకులకు ఎటువంటి ప్రీతి కలుగును దానికి 100 కోట్ల రెట్లు ప్రీతిని విష్ణు భక్తులు స్వామి యందు కలిగియుందురు. తమ కర్తవ్యముగా భావించి ఈశ్వరుడు మొదలగు వారిని సేవింతురు. పితృగణములలో ఉన్నప్పటికీ భక్తి ఉన్నచో విష్ణు స్వరూపులను ధ్యానించుచుందురు. విష్ణువు కంటే వేరొకరిని చూడరు. విష్ణువు కంటే వేరైనది చూడరు. విష్ణువు కంటే వేరైనది నిజమునకు వేరు కాదు. ఏలననగా స్వామియే సమిష్టి రూపము, వ్యష్టి రూపములను ధరించును. కనుక ఓ జగన్నాథ, నేను నీ వాడిని, నీ దాసుడను, వేరు కాదు. స్వామియే అంతర్యామి అయి అందరి మనసులలో ఉండగా సేవింపదగినవాడు కాని సేవించువాడు కాని నీకంటే వేరైన వాడు మరొకడు లేడు అని భావించుచు ఎల్లప్పుడూ సావధానులై ప్రణమిల్లుచు కీర్తించుచు బ్రహ్మాదులు కొలుచు చరణ కమలములు కల స్వామిని భజించుచు విశ్వమునందలి ఇతరులను గడ్డిపోచవలే భావించును. ఇతరులకు అవమానము జరిగినప్పుడు జాలి చూపుచు మంచి చేయు మనస్సు కలవారై విష్ణుభక్తులు ప్రసిద్ధి పొందుదురు. రాయిపై, ఇతరుల ధనముపై, మట్టిగడ్డపై, ఇతర స్త్రీలపై, కొండ బూరుగు చెట్టుపై, మిత్రులపై, శత్రువులపై, బంధువులపై సమముగా చూచుటయందు వైష్ణవులు ప్రసిద్ధులు, గుణములు గల్పట్ల సుముఖులు, ఇతరుల రహస్యములను దాచువారు, పరిణామముచే సౌఖ్యమును ఇచ్చువారు, స్వామియందు మనస్సు నిలిపినవారు, ప్రియమైన మాటలాడువారు, వైష్ణవులు కంసుని సంహరించినవాడు, కలుషమును పోగొట్టువాడు అగు స్వామి యొక్క శుభనామమును స్ఫుటము మధురము అగు పదములచే తలుచువారు స్వామికి జయ జయ ధ్వానములను సల్పువారు, గొప్ప వైభవము కలవారు వైష్ణవులు స్వామి చరణ కమలములపై మనస్సు నిలిపి నిశ్చలమైన మనస్సుతో సుఖ దుఃఖములను సమముగా చూచుచు స్వామికి పూజలు జరుపుచు వినయముగా మాట్లాడువారు వైష్ణవులు చక్రము, గద, పద్మము, శంఖము మొదలగు ముద్రలను తిలకముగా బహు మూలములపై మధ్యభాగమున ముద్రించుకొనువారు, స్వామి చరణ ధూళియే కవచముగా కలవారు వైష్ణవులు. స్వామి శరీరమును ఉత్తమమగు గంధము గల తులసీదళమాలచే చందనముచే అర్చించి ముక్తిని పొందుటకు వలె తగిన ఆభరణములను వదిలి శుద్ధమగు మనస్సు కలవారు, ప్రయత్నముచే అణచివేసిన అహంకారముచే ప్రశాంతులైన వారు, దేవతలకు ఇష్టుడగు స్వామిని యజ్ఞములచే ఆనందింపచేసి కల్మషములను లేనివారు వైష్ణవులు.
స్వామి యందు ఎల్లప్పుడూ భక్తి కలిగిన నీ చరితము మిక్కిలి ప్రసిద్ధికెక్కినది. మానవుల కల్మషములను హరించునది నీ చరిత్రము. ధనమును కోరుట లేదు, శరీరమునకు కలుగు కష్టములను లెక్క చేయుట లేదు. మృదువగు సులభమగు మాటలచే నీ కీర్తిని భజించుటయే నాకు గల కోరిక. వైష్ణవులు కాని వారు ఇతరులు శుభచరితమును ద్వేషింతురు, తాము దుశ్చరితములను ఆచరించుటయందు ఆసక్తులై ఉందురు. గొప్ప కష్టములను పొందినను స్వస్థులై ఉందురు. ఉండువారు రతికేలులో రమించువారు, పరమ సుఖమును ఇచ్చునట్టి హృదయమును పద్మమునందుండునట్టి స్వామిని మదించిన భావములచే లెక్క చేయని వారు వ్యర్థమగు మాటలచే ఎల్లప్పుడూ స్వామి నామమును తలవక కాలము గడుపువారు అవైష్ణవులు. పరుల స్త్రీలయందు ధనముపై ఎప్పుడునూ కోరిక కలవారు, పిసినారి బుద్ధి కలవారు, తమ పొట్ట మాత్రమే నింపుకొనివారు, ఇతరుల మహత్తును లెక్క చేయని వారు, మానవులలో పశువుల వంటి వారు, విష్ణుభక్తి లేనివారు వైష్ణవులు. నిరతము స్త్రీలతో రమించు కోరిక కలవారు, ఇతరులను అవమానించు హింసించు రౌద్ర స్వభావం కలవారు స్వామిని సేవించుటయందు విరక్తులు. మానవులలో మలినము వంటి వారైన అవైష్ణవులను దూరమునందే విడువవలయను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.